వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ నేత బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. ఈ నెల 21న పార్థసారథి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. నిన్న సారథితో వైసీపీ ఎమ్మెల్యేలు ఎలీజా, రక్షణనిధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సమావేశమయ్యారు. వీరందరూ కూడా వైసీపీని వీడి పార్థసారథితో పాటు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ నేత బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. ఈ నెల 21న పార్థసారథి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అయితే మలుపులు తిరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కూడా కనబడుతుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి వెళ్లడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఈ నెల 21న టీడీపీలో చేరడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా ఈ నెల 21న చంద్రబాబు అయోధ్య వెళ్తున్న నేపథ్యంలో దాన్ని 21 తర్వాతకి అయితే వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయనతో పాటుగా టీడీపీలో చేరటానికి సంబంధించి మరికొంతమందితో కలిసి వెళ్ళటానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం కూడా అందుతోంది. నిన్నే పార్థసారథితో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎలీజా కూడా సమావేశమయ్యారు. ఆయనతో పాటు టికెట్ దక్కకుండా ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్న రక్షణనిధి తిరువూరు ఎమ్మెల్యే ఈయన కూడా వీళ్ళ నలుగురు కలిసి ఈ నెల 21వ తారీఖున తర్వాతన టీడీపీలోకి వెళ్ళడానికి ఒక డేట్ని ఫిక్స్ చేసుకుంటున్నట్టుగైతే మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్థసారథితో కొద్దిసేపటి క్రితమే టీడీపీ సీనియర్ నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా సమావేశమయ్యారు. వరుసగా టీడీపీ నేతలు పార్థసారథితో సమావేశం కావడంతో పాటుగా వైసీపీలో టికెట్ దక్కని, అదేవిధంగా టికెట్ ఆశించి భంగపడుతున్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్థసారథినే కలిసి భేటీ అవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఒకేసారి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లడానికి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే విడివిడిగా నేతలు పార్థసారథితో సమావేశమై ఆయన కేంద్రంగానే మొత్తం ఈ మార్పుల ప్రక్రియ పార్టీలో చేరే కార్యక్రమం ఏదైతే ఉందో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళేది ఆ కార్యక్రమం అంతా కూడా పార్థసారథి ఆధ్వర్యంలోనే మిగతా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కూడా కలిసి చేయడానికి ఈ నిర్ణయాలు, ఈ సమావేశాలు, వరుస భేటీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి కూడా కీలక నేతలందరూ కూడా పార్థసారథితో సమావేశం అవడానికి కూడా ఇదే కారణం అని కూడా మనకి సమాచారం కూడా అందుతోంది. ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా గతంలోనే పార్థసారథితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుతం బుద్ధా వెంకన్న, ఇటీవల టీడీపీలోకి చేరినటువంటి విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా వరుసగా పార్థసారథితో సమావేశం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 21 తర్వాత మాత్రం పెద్ద స్థాయిలో అంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు మనకి తెలుస్తోంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.